అఖండ విజయం తర్వాత స్తబ్దుగా తెలుగుదేశం బుసలు కొడుతున్న కట్లపాములు. ఇటీవల అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికార వైసీపీని మట్టి కరిపించింది. ప్రజలు కూటమి అభ్యర్థులకు బ్రహ్మరథం పట్టారు. కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు సీఎంగా, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ కొలువుదీరింది. కూటమిలో పెద్దన్న తెలుగుదేశం ఏకాఏకి 134 స్థానాలు సాధించింది. అయితే మీడియా ముందుకు వచ్చి బహిర్గతమవుతున్న వైసీపీ అరాచకాలను ఎండగట్టడం లేదు. జగన్ ప్రభుత్వ హయాంలో లక్షలాది తెదేపా జనసేన కార్యకర్తలపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టారు. చాలా మంది జైలు జీవితం కూడా గడిపారు. ముఖ్యంగా సోషల్ మీడియా కేసులైతే 80% పైనే ఉన్నాయి. కార్యకర్తలపై కేసులు ఎత్తివేసే దిశగా నేడు సమావేశం కానున్న మంత్రివర్గం అడుగులు వేస్తుందని ఆశిద్దాం. ఇక తెదేపా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా బలహీన వర్గాలకు చెందిన అనుభవజ్ఞుడైన యువకుడు శ్రీనివాస్కు ఇవ్వడం ముందడిగే. అయితే కాలం మీకోసం ఆగదు. ఆర్చుకుని తీర్చుకుని విమర్శిద్దామంటే కుదరదు కదా. అత్యంత అప్రతిష్ట పాలైన మాజీ మంత్రులు కొడాలి నాని, రోజా, గుడివాడ అమర్నాథ్, అంబట్టి లాంటి నాయకులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడమే కాకుండా సవాల్ విసురుతూ ఉన్నారు. దానికి ప్రభుత్వం నుంచి మంత్రులు, శాసనసభ్యులు కానీ పార్టీ నుంచి కానీ సరైన స్పందన కరువైందనే చెప్పాలి. తెదేపా కేంద్ర కార్యాలయం నుంచి వస్తే తప్ప మాట్లాడని పరిస్థితి రాష్ట్ర తెదేపాలో నెలకొని ఉంది. దీన్ని త్వరితగతిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ అధిగమించాలి. దీనికోసం ఆయన పటిష్టమైన పార్టీ యంత్రాంగాన్ని నిర్మించుకోవాలి. చంద్రబాబు ప్రభుత్వం అధికార యంత్రాంగం ప్రక్షాళనలో నిమగ్నమైన తరుణంలో వైసీపీ నాయకులకు ధీటైన జవాబు అధికార కూటమి వైఫల్యమనే చెప్పాలి. ఎక్కడికక్కడ సమర్థ నాయకులు కోకొల్లలుగా ఉన్న కూటమిలో ఈ స్తబ్దతకు కారణం ఏకాఏకి అధినాయకత్వం వైపే వెళ్తోంది. స్థానిక నాయకత్వం ఎక్కడికక్కడ ఖండనలు ఇవ్వాలి, చైతన్యవంతం కావాలి. గత ప్రభుత్వ అండదండలతో అరాచకాలకు, అధికార దుర్వినియోగాలకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వెలుగులోకి తెచ్చే దిశగా తెదేపా అధినాయకత్వం తమ నాయకులకు దిశానిర్దేశం చేయాలి. అప్పుడే వైసీపీ కట్ల పాముల బారి నుంచి తమకు తాము, తద్వారా రాష్ట్రాన్ని కాపాడిన వారు అవుతారు. లేకుంటే బుసలు కొడుతున్న పాములు కాటయ్యక మానవు కదా. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.